స్టార్ట్. మేము హాయ్ ఫ్రెండ్స్, మేము ఈరోజు కొరమైన చేపలు ఇగురు వండుతున్నాము. దానికి కావలసిన పదార్థాలు పెద్దమడి. ఇగో శుభ్రంగా కడిగిన కొరమైన పిల్ల ముక్కలు, శుభ్రంగా కడిగేసి ఒక అరకేజీ ముక్కలు అన్నమాట. పిల్లలు లేతగా ఉన్నది రుచి వేరు ఉంటుంది, బాగుంటుంది. ముదురుది ముక్క గట్టిగా ఉంటుంది కానీ ఆ రుచి వేరుగా ఉంటుంది. ఈ లేతది సన్నగా ఇగురు పెట్టుకుంటే సన్నగా తరిగిన ఉల్లిపాయలు, సన్నగా తరిగిన కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, ఇది అల్లం వెల్లుల్లి నూరాలు, 4 జీడిపప్పులు, చెక్క, లవంగు, యాలకులు, ధనియాలు విడివిడిగా వేటికయ్యే నూరాలు. ఇంకా మాట్లాడితే దాని పద్దాక మాట్లాడుతాను. ఉల్లిపాయలు వేసుకున్నాక కొత్తిమీర కూడా ఉల్లిపాయల్లోనే వేసేసుకుంటే ఉల్లిపాయలతో పాటు కొత్తిమీర వేగి దాని ఫ్లేవరు ఉల్లిపాయల్లోకి కూర వండినాక పైన వేసింది వేరు చేసుకుంటుంది. అది అంతా ఇదిగా అనిపిస్తుంది. ఇది బాగుంటుంది. మీరు ట్రై చేసుకోవడం చూస్తే తెలుస్తుంది కదా ఒకసారి. ఇది వేసుకున్నాయి కొత్తిమీర కలిపి వేసుకుంది. వాసన కూడా కుమ్మని వాసన వస్తుంది. చిటికెడు పసుపు, కారం, ఉప్పు సరిపడినంత. కొంచెం వేగాలి. ఇంకా వేగితే పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకుంది. మసాలాలు ముక్కల్లో కలిపేసి అలా వేస్తారు. అది దాని కంటే ఈ విధంగా ఉప్పు కారం కలిపిన ఉల్లిపాయలు వేసి నీళ్ళు పోసి చూసుకున్నవి మసాలాలు, నూనె మసాలాలని వేస్తే అది టేస్ట్ వేరుగా ఉంటుంది. చూడండి, ట్రై చేసి.
మసాలాలు మొత్తం కూడా తెస్తున్నా. పెట్టేద్దండి చేసి పెట్టేళ్ళాం కదా, ఉడుకుతుంది. మసాలాలు నూరుకొచ్చేసరికి సగం ఉడుకుతుంది. దాంట్లో ఈ నూరిన మసాలా, అల్లం, వెల్లుల్లి, ధనియాలు, చెక్క, లవంగం, యాలక్కాయ, కొద్దిగానేమో అది అనాస పువ్వుది, అది మళ్ళీ కసి జీడిపప్పు. ఇదివరకు కూరలో గుజ్జు కోసం, రుచి కోసం గసగసాలు వాడేవాళ్ళు. ఇప్పుడు గసగసాలు బాగా కాస్ట్ అయిపోయి అవి బాగా రేటు ఉంటున్నాయి, అందులో కల్తీ కలుస్తున్నాయి. దానివల్ల ఈ జీడిపప్పులు వినియోగించుకుంటున్నాం అన్నమాట. అది నిదానంగా ఉడకాలి. కొంచెం నీళ్ళు పోయాలి, పోస్తాను. ఇందాక కొంచెం వేసుకున్నాం ఉప్పు. ఇప్పుడు మళ్ళీ కొద్దిగా అంత వేసుకోవాలి. వేసుకుంటే ఇంత నిదానంగా ముక్క మూల నీళ్ళు పోస్తే మూత పెట్టేసి దగ్గరగా ఉడికేదాకా ఆ విధంగా దగ్గరకు ఇంకా ఎగిరిస్తే ఇంకా బాగుంటుంది. కలుపుకోవటానికి కావాలనుకుంటే కొంచెం. ఈ కర్రీ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. కొరమేళ్ళ పిల్లల ఇది నాకు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి